హలో అండి, అందరికీ నమస్కారం. రఘురాం కృష్ణరాజు గారి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో తనని రఘురాం కృష్ణరాజు గారు బెదిరించారని, అంటే కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలని, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పేరు చెప్పాలని, వాళ్ళని ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఇరికించడానికి తనకు సహకరించాలని, లేకపోతే ఈ కేసులో నిన్ను కూడా ఇరికిస్తానంటూ రఘురాం కృష్ణరాజు గారు నన్ను బెదిరించారు, దానికి సంబంధించిన ఆధారాలు, కార్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు బయట పెడతానంటూ సునీల్ నాయక్ సంచలన ఆరోపణలు బహిరంగంగా తన సోషల్ మీడియా ఖాతాలో చేశారు. మామూలుగా రాజకీయ నాయకులు ఆరోపణలు చేసినట్టు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఆరోపణ చేయరు, బహిరంగంగా అసలే చేయరు. వాళ్ళు ఏ ఆరోపణలైనా సరే పోలీస్ స్టేషన్లో కేసు రూపంలో కోర్టులో చూసుకోవడం తప్ప ఇలా ఓపెన్గా సోషల్ మీడియా ఖాతాలో చెప్పడం అనేది జరగదు. కానీ సునీల్ నాయక్ గారు చెప్పారు. ఇలా మాత్రమే కాదు, ఒక గిరిజనుడిగా పుట్టడం నేను చేసిన తప్ప అంటూ తన కులాన్ని కూడా చూపించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఆయన బీహార్ క్యాడర్లో పనిచేస్తున్న ఐపీఎస్ అయినప్పటికీ మన తెలుగువాడే, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అంటే ఇప్పుడు పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఎస్టీ కేటగిరీ కూడా, దాన్ని కూడా ఆయన ఎత్తి చూపుకున్నాడు. కానీ నేను కులాన్ని చెప్తున్నాను, లేకపోతే కులాన్ని చెప్పే అవసరం నాకు లేదు. ఆయనే గిరిజనుడిగా పుట్టడం నేను చేసుకున్న పాపమా, అందుకే నన్ను వేధిస్తున్నారంటూ తన కులాన్ని తానే చెప్పుకున్నాడు. మామూలుగా అయితే ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు తమ కులాన్ని చెప్పుకొని మమ్మల్ని వేధిస్తున్నారని అనరు. జనరల్గా అయితే చెప్పుకున్నాడు. ఎందుకు ఇలా చెప్పుండొచ్చు, అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆయన అరెస్టు చేయడానికి మన వాళ్ళు బీహార్ వెళ్ళారు. బీహారు హోంగార్డ్స్ ఐజీగా ఆయన పనిచేస్తున్నారు. మన ఎస్పీ దామోదర్ గారు అండ్ టీం అక్కడికి వెళ్ళారు. వెళితే సహజంగా అక్కడ హోంగార్డ్ ఐజీగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి బీహారీలకి ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకి అవమానంగా అనిపించిందో, ఇబ్బందిగా అనిపించిందో, మొత్తానికి వాళ్ళు హోంగార్డ్స్ అరెస్టు చేయకుండా అడ్డుకున్నారు. వీళ్ళైనా పోయే వాళ్ళు అన్ని రకాల ఆధారాలు పట్టుకుని పోవాలిగా. వీళ్ళు పోతుంది వేరే రాష్ట్రానికి, అక్కడ నుంచి మన రాష్ట్రాన్ని తీసుకురావాలంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి, కేసు డైరీ ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి. ఎందుకంటే అక్కడ కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఒక నిందితుడిని తీసుకురావాలంటే అక్కడ ఎక్కడైతే అరెస్ట్ చేస్తున్నారో ఆ లోకల్ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. మరి ట్రాన్సిట్ వారెంట్ కోర్టులో మనం అడగాల్సి వచ్చింది. కోర్టు అన్ని రకాల ఆధారాలు అడిగిస్తారు. అందులో అక్కడ ఐజీ స్థాయిలో పనిచేస్తున్నాడు, ఆయనకు కూడా టెక్నికల్ నాలెడ్జ్ తెలుసు, లా నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఆయనకు సంబంధించిన అడ్వకేట్ కూడా చాలా స్ట్రాంగ్గా వాదిస్తారు. మనం దాని తగ్గట్టు ప్రిపేర్ అయిపోవాలి అనేది ఉండాలిగా. వీళ్ళు అరెస్ట్ వారెంట్ లేకుండా ఊగులాడుకుంటూ పోయినట్టున్నారు. ఏముందిలే ఎత్తుకొని జీబులో వేసుకుని వస్తాం అన్నట్టు పోయినట్టున్నారు. అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ హోంగార్డ్స్ అడ్డుకున్నారు. సరే హోంగార్డ్స్కి ఏదో చెప్పేసి కోర్టులో చూసుకుందామని చెప్పేసి కోర్టు తీసుకెళ్లారు. ఆడ కోర్టు ఏమో ఏది కేసు స్టడీ, ఏది అరెస్ట్ వారెంటు, ఏవి ప్రూఫ్స్, ఏది ఎఫ్ఐఆర్ అని అడిగింది. వీళ్ళు మామూలు వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోయినట్టు పోయారు. వీళ్ళు అన్నీ తీసుకుపోలేదు, అరెస్ట్ వారెంట్ అసలే తీసుకుపోలేదు. సో ట్రాన్సిట్ వారెంట్ రాలేదు. మొత్తానికి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం లేకుండా అక్కడే వదిలిపెట్టి బీహార్ పోలీసులకి అప్పచెప్పి మన వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కోసం మన కోర్టుకి వెళ్ళారు. అరెస్ట్ వారెంట్ తీసుకొని మళ్ళీ పోదామని. సరే అరెస్ట్ వారెంట్ వస్తే మళ్ళీ పోయి అరెస్ట్ చేస్తారా లేదా, ఇది కూడా తెలుసు సునీల్ నాయక్కి. మళ్ళీ అరెస్ట్ వారెంట్ తీసుకొని వస్తారు, ఎట్టి పరిస్థితులు నన్ను వదలరు అనే విషయం తెలుసు. అందుకనే ముందుగానే అతను గేమ్ స్టార్ట్ చేశాడు. నన్ను వేధిస్తున్నారని, నన్ను ఇబ్బంది పెడుతున్నారని, గతంలోనే రఘురాం కృష్ణరాజు గారు నన్ను బెదిరించాడని ఇలా స్టార్ట్ చేశాడు. నిజానికి రఘురాం కృష్ణరాజు గారి కనుక సునీల్ నాయక్ గారిని బెదిరించి ఉంటే ఆయన ఐపీఎస్ అధికారి కదా, ఆ రోజే కేసు పెట్టవచ్చు కదా. ఒక ఎస్సీ ఎస్టీ అధికారిని బెదిరిస్తే ఎస్టీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కూడా వస్తుంది, దాని కింద కూడా కేసు పెట్టవచ్చు. లేదు అంటే కోర్టు ఆల్రెడీ ఈ కేసు నడుస్తుందిగా, రఘురాం కృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ కేసు నడుస్తుందిగా. ఈ కేసులో తన వాదన కింద పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు కదా. ఇలా నన్ను వేధిస్తున్నారండి, పలానోళ్ళ పేరు చెప్పమంటున్నారు, లేకపోతే నన్ను కూడా నిందితుడిగా చేరుస్తామంటున్నారని ఏ రోజైతే బెదిరించారో ఆ రోజే కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చుగా. ఈ కేసు ఇవాళ నుంచి కాదు, కూటమి అధికారంలోకి వచ్చిన 2-3 నెలల నుంచి స్టార్ట్ అయినట్టుంది ఎంక్వైరీ. సహజంగా సునీల్ నాయక్ గారిని ఎప్పుడు బెదిరించుంటారు? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతేగా. వైసీపీ అధికారంలో ఉండగా బెదిరించే అవకాశమే లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరించుంటారు. బెదిరించి ఉంటే ఆ రోజే కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని ఉండొచ్చు కదా, లేదు కేసు పెట్టి ఉండొచ్చు కదా. తనకు చట్టం తెలుసు కదా. ఇవాళ ఎందుకు చెప్తున్నారు? ఇవాళ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తనను అరెస్ట్ చేయబోయే ముందు ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ మనం
నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పైగా కులాన్ని కూడా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో ఉన్న దురదృష్టం ఏంటంటే అండి, నిజమైన బాధితులు తమకున్న కులం కార్డు వాడుకోలేరు. నిజమైన బాధితులు మన దేశంలో మహిళా కార్డు వాడుకోలేరు. నిజంగానే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళు నిజంగా చాలామంది కులం కారణంగా అంటరాంతనం, కులం కారణంగా వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వాళ్ళు కులం కార్డు వాడుకొని ఫైట్ చేయలేరు. కానీ తప్పు చేశారనుకున్న వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే కులం కార్డు వాడేస్తారు. అంటే ఈ ఒక్క కేసులో ఈ ఒక్కళ్ళ గురించి నేను చెప్పట్లేదు, జనరల్గా చెప్తాను. ఈ స్టేట్మెంట్ జనరల్ స్టేట్మెంట్, ఏ ఒక్కరిని ఉద్దేశించో కాదు. ఈజీగా కులాన్ని వాడేస్తారు, చాలా ఈజీగా. ఏది ఏమైనా సునీల్ నాయక్ కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.